మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించినటువంటి డైట్ మెనూను ప్రారంభించారు సిఐ వెంకట్రాజు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన డైట్ మెనూ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకట్రాజు గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మెనూ కార్డు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని, రాబో రోజుల్లో మంచి అధికారులుగా తయారై ప్రజలకు సేవలు అందించాలని సిఐ వెంకటరాజు గౌడ్ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం కోసమై ప్రభుత్వం 40% మేర మెస్ ఛార్జీలు పెంచిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సంధ్యారాణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హుస్సేన్, పేరెంట్స్ కమిటీ చైర్మన్ గావు సురేందర్, వైస్ చైర్మన్ లతా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. Thank you, sir. Thank you, sir. Thank you very much for reading common diet menu handbook. Flexi. Diet menu. Now, welcome speech by B. Jovana from 10th class. Please come on to the dais, Nana. Welcome to all present here. Extend my warmest greetings and heartfelt welcome to CPS Mr. Venkataraja.
పేరెంట్స్ కానీ లేక తెలిసిన వాళ్ళు కానీ మమ్మల్ని ఎవరైనా చూస్తున్నారా, వాళ్ళు చూడకుండా ఈ పని చేయాలి అంటే సీక్రెట్గా ఈ పని చేయాలి అని మీకు అనిపిస్తే అదేంటి తప్పు. అది చేయాలా వద్దా? చెయ్యొద్దు. అది చేస్తే ఏమవుతుందంటే మీరు ముందుకు పోలేరు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీ తల్లిదండ్రులని మీ టీచర్స్ని మోసం చేస్తే, మోసం చేయడం అంటే వాళ్ళకు చెప్పకుండా ఏదైనా చేయడం, మోసం చేస్తే మీరు బాగుపడరు. మీరు కాదు, నేను ఈరోజు చేంజ్ చేస్తుంటే నేను ఎప్పుడు కూడా స్కూల్కి పిలిస్తే రాను అనే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆల్వేస్ వెరీ హ్యాపీ టు షేర్ ఇంపార్టెంట్ వ్యూస్ అండ్ థింగ్స్ టు చిల్డ్రన్ అండ్ టు స్టూడెంట్స్. అండ్ ప్రోగ్రామ్ ఈరోజు గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ చాలా గొప్ప డిసిషన్. ఎందుకంటే భావి భారతం బాగుపడాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అందరూ జాగ్రత్తగా వినాలి. తక్కువ టైం దొరుకుతుంది, చాలా తక్కువ సార్లు మీ దగ్గరికి వస్తాము. వచ్చినప్పుడు ఈరోజు హెల్తీగా ఉండే విద్యార్థులు యువకులు ఉంటేనే రేపటి భారతం బాగుంటుంది అనే ఒక సదుద్దేశంతో గవర్నమెంట్ న్యూట్రిషియస్ డైట్ మెనూని ప్రవేశపెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అట్ ద సేమ్ టైం దాన్ని ఉపయోగించుకుంటున్న విద్యార్థులుగా మనం కూడా తిరిగి రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి, లేకపోతే సినిమా డైలాగ్ అయినా కూడా అది నిజమే. ఎందుకంటే మనం తీసుకుంది సొసైటీ నుంచి, మనం తీసుకుంది గవర్నమెంట్. అంటే గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గము, ఎమ్మెల్యేలు అందరూ కలిసి విషయం తీసుకొని ఇది మనకి ఇచ్చినా కూడా ఇది సొసైటీ నుంచి మనకు వచ్చింది. కాబట్టి మళ్ళీ మనం సొసైటీకి రిటర్న్ ఇవ్వాలంటే ఏం చేయాలి? మనం బాగా చదువుకోవాలి, డిసిప్లైన్గా ఉండాలి. మన పేరెంట్స్ చెప్పింది, టీచర్ చెప్పింది జాగ్రత్తగా వినాలి. మళ్ళీ గొప్పగా ఎదిగి మన సేవల ద్వారా సొసైటీకి తిరిగి ఇచ్చేయాలి. అప్పుడే మన నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుంది. ఈరోజు మీకోసం ఎంతోమంది మేధావులు, పొలిటికల్ లీడర్స్, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, టీచర్సు, వీళ్ళందరూ కూడా కష్టపడి చాలా అనాలిసిస్ చేసి, అధ్యయనాలు చేసి మీకు ఏం ఫుడ్ ఇస్తే బాగుంటుంది, ఏం ఫుడ్ ఇస్తే మీరు ఫిజికల్గా, మెంటల్గా హెల్తీగా ఉంటారు, బాగా చదువుకుంటారు, బాగా చదువుకొని రేపు పొద్దున సొసైటీకి సేవ చేస్తారనే ఉద్దేశంతో చాలా పెద్ద అధ్యయనం తర్వాత తీసుకున్న నిర్ణయాలు. సింపుల్గా మీకు వచ్చిన పుస్తకాలు కానీ, మీకోసం చేస్తున్న పనులు కానీ ఓవర్ నైట్ జరిగినాయి కావు. దానికి చాలా అధ్యయనం చేసిన విషయాలు. కాబట్టి దేన్ని సింపుల్గా తీసుకోకూడదు, ప్రతిదాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. అదేవిధంగా మన రెస్పాన్సిబిలిటీస్, మన రైట్స్ని, మన హక్కుల్ని మనం ఏ విధంగా అయితే కోరుకుంటామో మన బాధ్యతలను కూడా మనం అదే విధంగా గుర్తించాలి. మీరైనా, మేమైనా, మీ పేరెంట్స్ అయినా, టీచర్స్ అయినా, ఎవరైనా కూడా ప్రతి మనిషి హక్కుల కోసం చాలా ఈజీగా పోరాడతాడు. కానీ బాధ్యతల్ని గుర్తుపెట్టుకొని ముందు పోవడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రతి పౌరుడు బాధ్యతలను గుర్తుపెట్టుకొని తన విధిని సక్రమంగా నిర్వర్తించినప్పుడే మన దేశం బాగుపడుతుంది, ఒక వ్యవస్థ బాగుపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ అందరూ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. చాలా మటుకు ఇందాక చేసిన స్కిట్ చూసినా కూడా కామన్ టెండెన్సీ కూడా, హ్యూమన్ టెండెన్సీ కూడా అమ్మాయిల అంటే తక్కువ అని అది ఉండేది. ఇప్పుడు కొంచెం ఉంది, కానీ మా చిన్నప్పుడు చాలా ఉండేది. అమ్మాయిలు 10th క్లాస్ వరకు చదివితే ఇంకా చదువు ఇంకెందుకు లేనట్టు ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు చాలా బాగా చదువుకుంటున్నారు. కానీ ఇక్కడ మారాల్సింది, సో మీ తల్లిదండ్రులు బాగుండాలని కానీ, ఇప్పుడు మీరు బాగుండాలని కానీ, భవిష్యత్తు బాగుండాలంటే మాత్రం ఖచ్చితంగా సహజ వనరుల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి పైన ఉంది. చాలా సహజ వనరులు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రాజు గురించి మీకు ఐడియా ఉందా? వాడుతున్నారు, అందరూ వాడుతున్నారా? దానివల్ల నష్టమే లాభమా? నష్టమేనా? మరి వాడకుండా
ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనకు జరిగిన లాభం ఏంటి? పేరెంట్స్కి ఆల్రెడీ ఇదివరకే పేరెంట్స్ కమిటీ ద్వారా పేరెంట్స్ అందరికీ మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసలు డైట్ ఛార్జెస్ పెరగడం ఏంటి, కాస్మెటిక్ ఛార్జెస్ పెరగడం ఏంటి, దానివల్ల మనకు జరిగే లాభం ఏంటి అనేది చర్చించుకోవడానికి ఇవాళ ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాము. అయితే ఇదివరకు పిల్లలకి పర్ క్యాపిటా 36.65 రూపీస్ వచ్చేదండి. అమ్మ మై డియర్ 36.65 ఉన్న రూపీస్ ఉన్న పర్ క్యాపిటా పర్ హెడ్ అంటే ఒక అమ్మాయికి ఒక రోజు భోజనం పెట్టడానికి 36 రూపాయల 65 వచ్చేది మనకి. ఇప్పుడు ఇంప్రూవ్డ్ ఛార్జెస్ ఎంత ఇంప్రూవ్ అయిందంటే దాదాపు 40% ఇంప్రూవ్ అయింది. దానివల్ల ఒక అమ్మాయికి మన స్కూల్లో ఒక అమ్మాయికి 53 రూపాయల 44 వస్తుంది పర్ డే ఆన్ అండ్ యావరేజ్. అయితే 5th to 7th క్లాస్ అమ్మాయిలకి ఇదివరకు 950 ఉన్నది 1330 రూపీస్గా ఇంప్రూవ్ అయింది. 950 రూపీస్ అంటే మంత్కి ఒక 5th క్లాస్ నుంచి 7th క్లాస్ అమ్మాయికి ఉండే ఛార్జెస్ 950 రూపీస్ 1330 రూపీస్ అయ్యాయి. అట్లాగే 8th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 1100 పర్ మంత్ ఉన్న డబ్బులు 1540 రూపీస్ అయింది. ఇంటర్మీడియట్ 1500 పర్ మంత్ పర్ వన్ గర్ల్ ఉన్నది 2100 రూపీస్కి పెంచడం జరిగింది. వీటన్నిటితో యావరేజ్గా అంటే ఇది వరకు 950, 1100, 1500 ఉన్న మెను డైట్ ఛార్జెస్ని ఇంప్రూవ్ చేయడం వల్ల 36.65 రూపీస్ ఉన్న పర్ హెడ్ అమౌంట్ అనేది 53.44 రూపీస్కి ఇంప్రూవ్ అయింది. దీనివల్ల ఏం చేయొచ్చు? అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మన పిల్లలందరికీ బయట ఉన్న ప్రతి ఒక్క అంటే ఇప్పుడు మీ పిల్లలు మీ దగ్గర కాకుండా పేరెంట్స్ దగ్గర కాకుండా మా దగ్గర అంటే రెసిడెన్షియల్ స్కూల్లో హాస్టల్లో మా పర్యవేక్షణలో ఉండి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని వాళ్ళకి అందించడానికి మా వంతు సహాయ సహకారాలు అందించడానికి మెయిన్ కావాల్సింది ఆరోగ్యం. ఆ ఆరోగ్యాన్ని మనం కరెక్ట్గా చూసుకోవాలంటే వాళ్ళకి మంచి తిండి మంచి వసతులు కల్పించాలి. అన్నింటికంటే ముఖ్యమైనది ఆహారం అండ్ మంచినీరు. సో ఇక్కడ ఆహారం అనేది ఇట్ ప్లేస్ మేజర్ రోల్. సో ఈ డైట్ ఛార్జెస్ ఇంప్రూవ్ చేయడం వల్ల మన వాళ్ళ పిల్లలకి క్వాలిటీ ఫుడ్ యాజ్ వెల్ యాజ్ క్వాంటిటీ అండ్ వెరైటీ ఆఫ్ ఫుడ్ సర్వ్ చేయడమే లక్ష్యంగా మన గవర్నమెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఎస్పెషల్లీ సీఎం రేవంత్ రెడ్డి గారు డైట్ ఛార్జెస్ ని ఇమ్మీడియట్ గా పెంపు చేయడం అనేది జరిగింది. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.